నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఇది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అయ్యే అవకాశం ఉంది. హాయ్, నేను డాక్టర్ దీపిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లో వచ్చే నడుము నొప్పికిను కామన్ గా ఉండే నడుము నొప్పికి ఉండే డిఫరెన్స్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లో వచ్చే నడుము నొప్పి ప్రత్యేకంగా ఉదయం లేవగానే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్ ఒక 2-3 గంటలు కూర్చుని పనిచేసిన తర్వాత లేచేటప్పుడు నడుము తీవ్రంగా పట్టేసినట్టు ఉంటుంది. ఆ పట్టేసిన నడుము ఫ్రీ అవడానికి కనీసం అరగంట లేదా గంట పైనే టైం తీసుకుంటుంది. కూర్చునే దగ్గర బటక్ రీజన్ అంటారు. ఆ రీజన్ లో పెయిన్ వచ్చినప్పుడు కొంతమందికి ఓన్లీ రైట్ సైడెడ్ బటక్ పెయిన్ అంటారు, కొంతమందికి లెఫ్ట్ సైడ్ అంటారు. ఆర్ రైట్ కి లెఫ్ట్ కి మారుతూ ఉండటం, ఉదయం లేవగానే నడుము పట్టేయటం, ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు ఇది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల వచ్చే నడుము నొప్పి అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. కొంతమందికి రేర్ గా నడుము నొప్పి రాకుండా మెడ నొప్పితో మొదలవుతుంది. ఈ మెడ నొప్పి కూడా ఉదయం లేవగానే మెడ పట్టేయటం, అరగంట తర్వాత గానీ ఫ్రీ అవటం. కొంతమందికి నడుము నొప్పి, మెడ నొప్పితో పాటు కీళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. వీళ్ళలో మడుమ నొప్పి కానీ, మోకాల నొప్పి కానీ, వేళ్లలో వాపులు నొప్పులు రావటం, లేదా వేళ్లు మొత్తంగా వాపు రావటం డాక్టలైటిస్ అంటాం. మడమ కింద నొప్పి హీల్ పెయిన్ అంటారు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.